నిజంగానే ఈ ఆసక్తికరమైన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతానని ఈ సందర్భంలో ప్రకటించడం అనేది ఒక గమ్మత్తు అనిపిస్తూ ఉంది. సో దాని మీద మీ కామెంట్ ఏమిటి ఇంద్రనీల్? జనరల్గా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించింది ఆ రోజున టీడీపీ పార్టీ. ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే 2018లో వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకున్న తర్వాత కనీసం డిపాజిట్లు కూడా దక్కని స్థాయికి వెళ్ళిపోయింది. మరలా అదే పరిస్థితి అయితే రిపీట్ అవుతుంది. ఇక్కడ హాట్ లైన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది కదా, ఎలా అంటే చంద్రబాబు గారు, వైఆర్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో ఎప్పుడు టచ్లో ఉంటారు అనేదానికి ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు అనమాట. మీకు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకి అటెండ్ అయిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎవరూ కూడా కాంగ్రెస్ కూటమిలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ను గెలిపించడానికి ప్రయత్నించాల. అందరూ కూడా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేశారు, అది సక్సెస్ అయ్యారు. అలాగే ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులుగా ఉండి కేంద్రంలో మంత్రి పదవులు కూడా తీసుకొని ఉన్నారు. కానీ వాళ్ళు బేషరతుగా ఇక్కడ బీజేపీకి మద్దతు తెలపడం కానీ బీజేపీతో కలిసి ప్రచారం చేయడం కానీ ఇక్కడెక్కడ కనబడట్లేదు. కేవలం ఏంటి అంటే మనకు ఆ రోజున హెల్ప్ చేసిన రేవంత్ రెడ్డి గారి కోసం ఈ రోజున మనం హెల్ప్ చేయాలి అన్నట్టు టీడీపీ కానీ జనసేన కానీ స్తబ్దుగా ఉండటం లేదు. వాళ్ళ ప్రధానమైన ఓటర్లు ఈ వెంగళరావు నగర్ అవ్వచ్చు, వీళ్ళంతా వెళ్ళిపోయి కాంగ్రెస్కు మద్దతు తెలపటం, వాళ్ళు కూడా అదే తరహాలో ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెట్టడానికి ప్రపోజల్ పెట్టడం. సో ఈ అనైతికమైన పొత్తుల్ని ప్రజలు ఆస్వాదిస్తారా లేదా అనేది 2018లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఒకసారి ప్రజలైతే చూపించారు. సో అవన్నీ సరే చర్చ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, గెలుస్తారు ఓడతారు పొత్తులు ఇవన్నీ కూడా. నా ఆసక్తికరం ఏంటంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం గురించి అంత గట్టిగా మాట్లాడటం, వీళ్ళు ఈ మధ్యకాలంలో అంత ప్రాధాన్యత ఇచ్చారా ఎన్టీఆర్కి అనేది ఒకటి. మరోవైపు తెలుగుదేశం వాళ్ళు కూడా కాంగ్రెస్ నేతలకి ఆ రకమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం ఎలక్షన్ల కోసం ఇచ్చే స్టంట్స్ సార్. 42% బీసీ ఓటర్స్ అవ్వచ్చు, లేదు ఆల్ ఆఫ్ సడన్ అజారుద్దీన్ గారికి ఒక మినిస్ట్రీ పదవి ఇవ్వటం, అలాగే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు కూడా ఒక 17,000 మంది వరకు ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గపు మద్దతు తీసుకోవడం కోసం ఎన్టీఆర్ గారు విగ్రహం పెడతాము అని ప్రపోజల్ పెట్టడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏ విధంగా అయినా దక్కించుకోవాలి అని. మరి చంద్రబాబు గారు కూడా అక్కడ అట్లాగే కాంగ్రెస్ నేతలకు గౌరవాన్ని ఇస్తున్నారా? అంటే ఇస్తున్నారా అంటే కాంగ్రెస్ అయితే వారి కోసమే పనిచేస్తుంది అనేది అయితే చాలా క్లియర్గా ఉంది సార్. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాలు ఇన్ని ధ్వంసం చేయటం ఇవన్నీ చాలా జరిగినాయి కదా, లేదు పేరు మార్చడాలు ఇవన్నీ జరిగినాయి కదా అక్కడ. అలాగే పోలవరానికి కూడా ఇందిరాగాంధీ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెడితే తీసేసినట్టున్నారు కదా. తీసేశారు. అటువంటిప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ నేతలకేమో అక్కడ అట్లాంటి గౌరవం జరుగుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక నటుడిగా ఆయన్ని ఎన్టీఆర్ గారిని చేశారా, లేకపోతే రాజకీయ నాయకుడిగా చెప్తున్నట్లా? ఒక రాజకీయ నాయకుడిగానే చెప్తున్నట్లు. అదే సార్, ఇది చాలా క్లియర్గా ఏంటంటే ఒక అనైతికమైన పొత్తులు, అనైతికమైన అంటే వాళ్ళ విధి విధానాలు ఏంటి, మన పార్టీకి మనం ఏ స్టాండ్లో ఉండాలి. నేషనల్ కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఈ విధంగా ఉండాలి మన కాంగ్రెస్ పద్ధతిలో అని చెప్పలేకపోతుంది. మోరోవర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను కాంగ్రెస్ వాది కాదు. మొన్నటి వరకు రీసెంట్గా జాయిన్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యే వరకు అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ విధానాలు ఏంటి, కాంగ్రెస్ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ ఈ స్థాయిలో ఈరోజు ఉండడానికి కారణం ఎవరో తెలిసేది. అది తెలియకపోవడం కూడా కారణం ఉండొచ్చు. రైట్. విష్ణు గారు మీరు కూడా కామెంట్ చేస్తారా? తమాషాగా అనిపించింది నాకు, అందుకని అడుగుతున్నాను. సంక్షిప్తంగా మీ కామెంట్ ఏమని చెప్తారా? అంటే ఏం లేదు సార్, అది పొలిటికల్ స్టంటే సార్. ఎందుకంటే అక్కడ జూబ్లీ హిల్స్ సీటుని గెలుచుకోవాలి అనే పట్టుదలతో ఉన్నటువంటి తరుణంలో అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓట్లు ఎటుపక్క మొగ్గు చూపితే అటు విజయం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది ఒక అజారుద్దీన్ గారిని క్యాబినెట్లో తీసుకోవాలని చెప్పని ఒక డెసిషన్ కానీ, అలాగే ఎన్టీ రామారావు విగ్రహం అంటే కొంత అక్కడ ఒక 5% 6% ఎంతో వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ సీటు కాకపోయినప్పటికీ కూడా అక్కడ చనిపోయినటువంటి సింపతి ఉన్నటువంటి తరుణంలో ఒక క్లీన్ కంటెస్ట్ జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది ఓటర్లకి తటస్థంగా ఉండేటటువంటి వాళ్ళు ఎటుపక్క వేయాలో మొగ్గు చూపకుండా అలా ఆలోచన చేస్తున్నటువంటి కొంతమంది ఓటర్లని ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లని కాంగ్రెస్ పార్టీ అక్కడ తీసుకోవాలి, మలుచుకోవాలి, మళ్లించాలి అని చెప్పని ఒక ఆలోచనతో మాట్లాడినటువంటి మాట ఇది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారు
ఇది ఒక చిన్న దీని కింద వాడినటువంటి ఇదే తప్ప ఒక విధానపరమైనటువంటి ఒక ఆలోచనతోనో ఒక దీంతోనో చేసినటువంటిది కాదని చెప్పని నేనైతే భావిస్తున్నాను. రైట్. నిజంగా అంత అభిమానం ఉంటే ఈ నేలలో ఎన్నిసార్లు ఎన్టీఆర్ ఘాట్ని కాంగ్రెస్ నేతలు సందర్శించారు, ఏమి కదా, ఎన్నిసార్లు నివాళులర్పించారు, ఇటువంటివి కూడా చర్చకు వస్తాయి. రాజకీయంగా మరి అడ్వాంటేజ్ కోసం రేవంత్ రెడ్డి గారు తన తంటాలు తాను పడుతున్నట్లుగా అనుకోవచ్చు.